హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు భాగ్య జాబ్ నోటిఫికేషన్ ఛానల్. జిల్లా కోర్టులో ఉన్నటువంటి ఉద్యోగాల భర్తీ కోసం ఒక భారీ నోటిఫికేషన్ అయితే విడుదల చేశారు. తెలంగాణ రాష్ట్రంలోని వివిధ జిల్లాలకు చెందిన జ్యుడిషియల్ కోర్టులు, జ్యుడిషియల్ మినిస్టేరియల్ సర్వీసెస్లో భారీగా ఉన్నటువంటి ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ అయితే విడుదల చేయడం జరిగింది. దీనిలో టోటల్గా 591 పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారండి. సో ఈ పోస్టులకి ఓన్లీ మీరు ఆన్లైన్లో మాత్రమే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. టోటల్గా దీనిలో 8 రకాల పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. ఈ పోస్టులకి 10th క్లాస్, ఇంటర్, డిగ్రీ చేసినటువంటి అభ్యర్థులందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. సో ఈ పోస్టులకు సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకునే ముందు ఛానల్ మీరు ఫస్ట్ టైం చూసినా కనుక ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే భాగ్య జాబ్ నోటిఫికేషన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకుని ఆల్ అన్ ఆప్షన్ మీరు ఆన్లో పెట్టుకుంటే మేము వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీ మొబైల్కి నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. సో ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్గా ఛానల్ ఫాలో అవుతూ ఛానల్ అయితే సపోర్ట్ చేయండి. వీడియో చేసిన ప్రతిసారి కూడా లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. సో దీనిలో టోటల్గా 8 రకాల పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారండి. సో వీడియో లెంత్ ఎక్కువైపోతుంది కాబట్టి నేను దీనిలో ఓన్లీ 3 పోస్టులకు సంబంధించినటువంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు వీడియోలో చెప్తాను. స్టెనోగ్రాఫర్, జూనియర్ అసిస్టెంట్, టైపిస్ట్. సో ఈ 3 పోస్టులకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే చూద్దాము. సో ఫస్ట్ పోస్టు స్టెనోగ్రాఫర్ పోస్టుకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే చూద్దాము. సో ఈ పోస్టులకు మీరు ఓన్లీ ఆన్లైన్లో మాత్రమే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ మనకి అప్లికేషన్ ప్రాసెస్ స్టార్టింగ్ మార్చి 3, 2022 నుంచి అప్లై చేసుకోవడానికి డేట్ అయితే ఇచ్చారండి. లాస్ట్ డేట్ ఏప్రిల్ 4, 2022 వరకు అయితే ఉంది. సో అప్లై చేసుకున్నటువంటి అభ్యర్థులందరూ కూడా ఏప్రిల్ 4, 2022 లోపున మీరైతే అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ మనకి క్లియర్గా అయితే ఇచ్చారు. ద లాస్ట్ డేట్ ఫర్ సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్ త్రూ ఆన్లైన్ ఈజ్ ఏప్రిల్ 4, 2022 వరకు అయితే ఇచ్చారు. సో అప్లై చేసుకునేటువంటి అభ్యర్థులందరూ కూడా ఏప్రిల్ 4 లోపున మీరు ఈ పోస్టులకైతే ఆన్లైన్లో అప్లై చేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ మనకి జిల్లాల వారీగా ఏ జిల్లాలో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి కేటగిరీని బట్టి అని ఇక్కడ మనకి ఒక టేబుల్ ఫామ్స్ అయితే ఇచ్చారండి. సో మీరు ఇవన్నీ కూడా డీటెయిల్గా అయితే చూడొచ్చు. నోటిఫికేషన్ పేజెస్ అయితే చాలా ఎక్కువ ఉన్నాయి కాబట్టి సో కేవలం నేను ఇంపార్టెంట్ పాయింట్స్ మాత్రమే మీకు ఇక్కడ చెప్పడము ప్లస్ ఇక్కడ నోటిఫికేషన్ పేజెస్ యాడ్ చేయడం అయితే జరిగింది. సో నేను వెబ్సైట్ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తానండి. సో మీరు కూడా వెబ్సైట్ లింక్ ద్వారా నోటిఫికేషన్ పేజెస్ అన్నీ కూడా డౌన్లోడ్ చేసుకునే ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీరు కూడా అయితే చదవండి. సో ఇక్కడ జిల్లాల వారీగా అయితే ఇక్కడ మనకు ఉన్నాయి. ఆదిలాబాద్ జిల్లాలో ఎన్ని ఉన్నాయి, ఖమ్మం జిల్లాలో, అలాగే కరీంనగర్, మహబూబ్ నగర్, మెదక్ డిస్టిక్, నిజామాబాద్, నల్గొండ, ఇలా అన్నీ కూడా మనకి ఇక్కడ టేబుల్ ఫామ్స్ అయితే ఇచ్చారండి. సో ఏ కేటగిరీలో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి అనేది మీరు ఒకసారి డీటెయిల్గా అయితే చూడండి. సో నెక్స్ట్ ఈ పోస్టులకి స్టెనోగ్రాఫర్ పోస్టులకి క్వాలిఫికేషన్ చూస్తే కనుక మస్ట్ బి గ్రాడ్యుయేట్ ఫ్రమ్ ఎనీ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ అడుగుతున్నారు. సో ఇక్కడ డిగ్రీ కంప్లీట్ చేసినటువంటి అభ్యర్థులు, అలాగే డిగ్రీతో పాటు ఇక్కడ మీకు ఇది స్టెనోగ్రాఫర్ పోస్ట్ కాబట్టి ఇక్కడ మీకు హయ్యర్ గ్రేడ్ సర్టిఫికేట్ అయితే ఉండాలి. మస్ట్ హ్యావ్ పాస్డ్ తెలంగాణ గవర్నమెంట్ టెక్నికల్ ఎగ్జామినేషన్ ఇన్ ఇంగ్లీష్ టైప్ రైటింగ్ by higher grade 45 words per minute or equivalent examination. Must have passed Telangana government technical examination in English shorthand by higher grade 120 words per minute. సో ఇక్కడ మీకు డిగ్రీతో పాటు హయ్యర్ గ్రేడ్స్ చేసినటువంటి సర్టిఫికేట్ అయితే కంపల్సరీగా అయితే ఉండాలి స్టెనోగ్రాఫర్ పోస్ట్కి. నెక్స్ట్ ఇక్కడ ఏజ్ లిమిట్ చూస్తే కనుక 18 years నుంచి 34 years మధ్య ఉన్నటువంటి అభ్యర్థులు ఈ పోస్టులకి అయితే అప్లై చేసుకోవచ్చు. కేటగిరీని బట్టి ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ కేటగిరీ వాళ్ళకైతే కనుక 5 years, ఓబీసీ కేటగిరీ వాళ్ళకైతే కనుక 3 years, ఇంకా ఫిజికలీ హ్యాండిక్యాప్ పర్సన్స్ వాళ్ళకైతే కనుక 10 years వరకు ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది. నెక్స్ట్ ఎగ్జామినేషన్ ఫీజు ఓసీ మరియు బీసీ క్యాండిడేట్స్కి అయితే కనుక 800 rupees అయితే ఎగ్జామినేషన్ ఫీజు అయితే ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ అలాగే ఈడబ్ల్యూఎస్ కేటగిరీ వాళ్ళకైతే కనుక 400 rupees అయితే మీరు అప్లికేషన్ ఫీజు అనేది చెల్లించాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ మెథడ్ ఆఫ్ రిక్రూట్మెంట్. సో స్టెనోగ్రాఫర్ పోస్ట్కి సెలక్షన్ ప్రాసెస్ ఆన్లైన్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది. సో ద క్వశ్చన్ పేపర్ ఆఫ్ ద కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ షెల్ బి ఆబ్జెక్టివ్ టైప్ విత్ మల్టిపుల్ చాయిస్ ఆన్సర్ ఫర్ ద 50 marks. సో ఇక్కడ మీకు కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ అనేది 50 marksకి అయితే ఉంటుంది. ఈ 50 marks కూడా జనరల్ నాలెడ్జ్ నుంచి 25 questions, జనరల్ ఇంగ్లీష్ నుంచి 25 questions, ఇలా టోటల్గా 50 questions అయితే ఉంటాయి. సో నెక్స్ట్ మీకు ఇక్కడ స్కిల్ టెస్ట్ కూడా అయితే ఉంటుందండి. సో స్టెనోగ్రాఫర్ పోస్ట్లో మీకు నెక్స్ట్ ద క్వశ్చన్ పేపర్ విల్ బి మేడ్ అవైలబుల్ ఇన్ ఇంగ్లీష్ అండ్ తెలుగు లాంగ్వేజెస్. సో మీకు ఇక్కడ తెలుగులో కూడా ఎగ్జామ్ రాసే అవకాశం అయితే ఉంటుంది. సో స్టెనోగ్రాఫర్ పోస్ట్కి కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ ప్లస్ స్కిల్ టెస్ట్ ఈ విధంగా మీకు సెలక్షన్ ప్రాసెస్ అయితే ఉంటుంది. సో ఎగ్జామ్లో ఎవరైతే సెలెక్ట్ అవుతారో సెలెక్ట్ అయిన వారికి మాత్రమే ఇంటర్వ్యూ అయితే ఉంటుంది. సో అలాగే డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ కూడా చేయడం అయితే జరుగుతుంది.
సో స్టెనోగ్రాఫర్ పోస్ట్కి సంబంధించి ఇన్ఫర్మేషన్ అయితే చూసామండి. నెక్స్ట్ కింద మనకి ఇక్కడ రిజర్వేషన్ డీటెయిల్స్ ప్లస్ జనరల్ ఇన్స్ట్రక్షన్స్ కూడా ఉన్నాయి. సో ఇవన్నీ కూడా మీరైతే ఒకసారి డీటెయిల్గా అయితే చదవండి. నెక్స్ట్ సెకండ్ వన్ జూనియర్ అసిస్టెంట్ పోస్టులు. సో ఈ పోస్టులకు సంబంధించిన డీటెయిల్స్ అయితే చూద్దామండి. సో ఈ పోస్టులు కూడా మీరు ఓన్లీ ఆన్లైన్లో మాత్రమే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సో లాస్ట్ డేటు April 4, 2022 వరకు అయితే ఉంది. సో ఇన్ టైంలో అయితే మీరు అప్లై చేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ వెబ్సైట్ అడ్రస్ ఇచ్చారు. ప్లస్ ఇక్కడ మనకి జూనియర్ అసిస్టెంట్ పోస్టులు జిల్లాల వారీగా ఏ జిల్లాలో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, ఏ కేటగిరీని బట్టి అనేది ఇక్కడ మనకి టేబుల్ ఫామ్స్ అయితే ఇచ్చారండి. సో ఇవన్నీ కూడా మీరు ఒకసారి డీటెయిల్గా అయితే చూడొచ్చు. ఆదిలాబాద్ జిల్లాలో ఎన్ని ఉన్నాయి, ఖమ్మం జిల్లాలో ఎన్ని ఉన్నాయి, కరీంనగర్, మహబూబ్ నగర్, మెదక్, సో నిజామాబాద్, ఇలా జిల్లాల వారీగా అయితే డీటెయిల్స్ అయితే ఉన్నాయి. సో ఇవన్నీ కూడా నేనైతే యాడ్ చేశానండి. సో మీరు ఒకసారి డీటెయిల్గా అయితే చూడండి టేబుల్ ఫామ్స్ అన్నీ కూడా. నెక్స్ట్ జూనియర్ అసిస్టెంట్ ఈ పోస్ట్కి క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అయితే బ్యాచిలర్స్ డిగ్రీ, సో ఏదైనా డిగ్రీ చేసినటువంటి అభ్యర్థులు ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. అలాగే డిగ్రీతో పాటు మీకు ఇక్కడ కంప్యూటర్ నాలెడ్జ్ అయితే ఉండాలి. సో కంప్యూటర్ బాగా తెలిసినటువంటి అభ్యర్థులు, డిగ్రీ క్వాలిఫికేషన్ ఉన్నటువంటి అభ్యర్థులు జూనియర్ అసిస్టెంట్ పోస్టులకి మీరైతే అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ ఏజ్ లిమిట్ చూస్తే కనుక 18 ఇయర్స్ నుంచి 34 ఇయర్స్ మధ్య అయితే ఉండాలి. కేటగిరీని బట్టి ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుంది. నెక్స్ట్ అప్లికేషన్ ఫీజు SC, ST అండ్ EWS కేటగిరీ వాళ్ళకైతే కనుక 400 రూపీస్ అయితే ఉంటుంది. OC అండ్ BC క్యాండిడేట్స్కి అయితే కనుక 800 రూపీస్ అప్లికేషన్ ఫీజు అయితే చెల్లించాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ సెలక్షన్ ప్రాసెస్. సో ఇక్కడ మీకు జూనియర్ అసిస్టెంట్ పోస్ట్కి ఆన్లైన్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. సో మీకు ఇక్కడ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్లో సిలబస్ జనరల్ నాలెడ్జ్ నుంచి 40 క్వశ్చన్స్, జనరల్ ఇంగ్లీష్ నుంచి 40 క్వశ్చన్స్, టోటల్గా మీకు 80 క్వశ్చన్స్ అయితే ఉంటాయండి. సో ఇక్కడ మీకు టైం డ్యూరేషన్ చూసే కనుక 90 మినిట్స్ అయితే మీకు టైం డ్యూరేషన్ అయితే ఇస్తారు. సో ప్లస్ అలాగే ద క్వశ్చన్ పేపర్ విల్ బీ మేడ్ అవైలబుల్ ఇన్ ఇంగ్లీష్ అండ్ తెలుగు లాంగ్వేజెస్. సో మీకు ఇక్కడ తెలుగులో కూడా ఎగ్జామ్ రాసే అవకాశం అయితే ఉంటుంది. సో ఎవరైతే ఎగ్జామ్లో సెలెక్ట్ అవుతారో సెలెక్ట్ అయినటువంటి వరకు మాత్రమే ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేస్తారండి. సో ఇంటర్వ్యూ టైంలోనే మీకు డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ అయితే చేస్తారు. సో ఒరిజినల్ డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ అయితే ఉంటుంది ఇంటర్వ్యూ టైంలో. సో మనకి ఇక్కడ సెకండ్ పోస్ట్ జూనియర్ అసిస్టెంట్ పోస్ట్ సంబంధించిన డీటెయిల్స్ అయితే చూసాము. నెక్స్ట్ మీకు ఇక్కడ రిజర్వేషన్ ప్లస్ ఇక్కడ జనరల్ ఇన్స్ట్రక్షన్స్ కూడా ఉన్నాయండి జూనియర్ అసిస్టెంట్ పోస్ట్కి సంబంధించి. సో ఇవన్నీ కూడా మీరు ఒకసారి డీటెయిల్గా అయితే చదవచ్చు. నెక్స్ట్ థర్డ్ పోస్టు టైపిస్ట్. సో దీనికి సంబంధించి డీటెయిల్స్ అయితే చూద్దాము. సో ఈ పోస్టులు కూడా మీరు ఓన్లీ ఆన్లైన్లో మాత్రమే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. లాస్ట్ డేటు April 4, 2022 వరకు అయితే ఇచ్చారండి. సో ప్రతి పోస్ట్ కూడా మీకు ఇక్కడ లాస్ట్ డేట్ April 4, 2022 వరకు అయితే ఇచ్చారు. సో అప్లై చేసుకునేటువంటి అభ్యర్థులు ఇన్ టైంలో అయితే అప్లై చేసుకోండి. అలాగే ఈ పోస్టులు కూడా కేటగిరీని బట్టి ప్లస్ ఇక్కడ జిల్లాల వారీగా ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయనేది ఇక్కడ మనకి టేబుల్ ఫామ్స్ అయితే ఇచ్చారు. సో ఇవన్నీ కూడా నేనైతే యాడ్ చేశాను. సో మీరు ఎన్ని కూడా ఒకసారి డీటెయిల్గా అయితే చూడొచ్చు. నెక్స్ట్ ఇక్కడ మనకి టైపిస్ట్ పోస్ట్కి క్వాలిఫికేషన్ ఇక్కడ డీటెయిల్స్ అయితే చూద్దాము. బ్యాచిలర్స్ డిగ్రీ, సో డిగ్రీ కంప్లీట్ చేసినటువంటి అభ్యర్థులు ఈ పోస్టులకి అయితే అప్లై చేసుకోవచ్చు. అలాగే డిగ్రీతో పాటు మీకు ఇక్కడ కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి. ప్లస్ ఇక్కడ హయ్యర్ గ్రేడ్ ప్లస్ టైప్ రైటింగ్లో మీకు సర్టిఫికేట్ ఉన్నటువంటి అభ్యర్థులు ఈ పోస్టులకి అయితే అప్లై చేసుకోవచ్చు అని క్లియర్గా అయితే చెప్తున్నారు. ఎందుకంటే ఇది టైపిస్ట్ పోస్ట్ కాబట్టి మీకు టైపింగ్ స్పీడ్ అనేది చాలా బాగా అయితే ఉండాలి. హయ్యర్ గ్రేడ్ క్వాలిఫై అయినటువంటి అభ్యర్థులు ఈ పోస్టులకి అయితే అప్లై చేసుకోవచ్చు. మస్ట్ హ్యావ్ పాస్డ్ తెలంగాణ గవర్నమెంట్ టెక్నికల్ ఎగ్జామినేషన్ ఇన్ ఇంగ్లీష్ టైప్ రైటింగ్ బై హయ్యర్ గ్రేడ్ క్వాలిఫికేషన్ ఇట్స్ ఈక్వలెంట్ ఎగ్జామినేషన్ అయితే అడుగుతున్నారు. సో ఈ క్వాలిఫికేషన్ ఉంటే అభ్యర్థులు సో ఈ టైపిస్ట్ పోస్ట్కి అయితే మీరు అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ ఏజ్ లిమిట్ చూస్తే కనుక 18 ఇయర్స్ నుంచి 34 ఇయర్స్ మధ్య ఉండాలి. కేటగిరీని బట్టి ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుంది. SC, ST, BC అండ్ EWS కేటగిరీ వాళ్ళకైతే కనుక 5 ఇయర్స్, OBC కేటగిరీ వాళ్ళకైతే కనుక 3 ఇయర్స్, ఫిజికల్లీ డిజాబిలిటీస్ కేటగిరీ వాళ్ళకైతే కనుక 10 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది. నెక్స్ట్ ఎగ్జామినేషన్ ఫీజు SC, ST అండ్ EWS కేటగిరీ వాళ్ళకైతే కనుక 400 రూపీస్ అయితే ఉంటుంది. OC అండ్ BC క్యాండిడేట్స్కి అయితే కనుక 800 రూపీస్ అప్లికేషన్ ఫీజు అయితే ఉంటుంది. సో నెక్స్ట్ మెథడ్ ఆఫ్ రిక్రూట్మెంట్ సెలక్షన్ ప్రాసెస్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ప్లస్ స్కిల్ టెస్ట్, టైపింగ్ టెస్ట్ అయితే ఉంటుందండి. సో ఇక్కడ ఇవన్నీ డీటెయిల్గా అయితే ఇచ్చారు. ద కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ విల్ బీ కండక్టెడ్ ఫర్ 50 క్వశ్చన్స్. సో మీకు ఇక్కడ సిలబస్ అనేది జనరల్ నాలెడ్జ్ నుంచి 25 క్వశ్చన్స్, సో జనరల్ ఇంగ్లీష్ నుంచి 25 క్వశ్చన్స్, టోటల్గా 50 క్వశ్చన్స్ 50 మార్క్స్కి అయితే కండక్ట్ చేశారు. టైం డ్యూరేషన్ చూస్తే కనుక మీకు ఇక్కడ 60 మినిట్స్ అయితే ఉంటుంది అయితే చెప్తున్నారు. సో ఇక్కడ సెలక్షన్ ప్రాసెస్ డీటెయిల్స్ అయితే ఉన్నాయండి. సో ఇవన్నీ కూడా మీరు ఒకసారి డీటెయిల్గా అయితే చూడొచ్చు. సో ఎవరైతే ఎగ్జామినేషన్లో సెలెక్ట్ అవుతారో సెలెక్ట్ అయిన అభ్యర్థులకు మాత్రమే ఇంటర్వ్యూకి పిలవడం అయితే జరుగుతుంది. సో ఇంటర్వ్యూ టైంలో మీకు డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ కూడా చేయడం అయితే జరుగుతుంది.
సో ఇక్కడ నెక్స్ట్ కింద జనరల్ ఇన్స్ట్రక్షన్స్ అయితే ఉన్నాయి. సో ఇవన్నీ కూడా మీరు ఒకసారి డీటెయిల్గా అయితే చూడొచ్చండి. సో టోటల్గా నేను ఇక్కడ 3 పోస్టులకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఇక్కడ మనం డీటెయిల్గా అయితే చూసాము. స్టెనోగ్రాఫర్ పోస్టు ప్లస్ జూనియర్ అసిస్టెంట్ టైపిస్ట్. సో ఈ 3 పోస్టులకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే డీటెయిల్గా అయితే చూసాము. స్టెనోగ్రాఫర్లో టోటల్గా 64 వేకెన్సీస్, జూనియర్ అసిస్టెంట్లు అయితే కనుక 173, టైపిస్టులు అయితే కనుక 104 వేకెన్సీస్ అయితే ఉన్నాయండి. సో క్వాలిఫికేషన్ నుండి ఇంట్రెస్ట్ ఉన్న అభ్యర్థులందరూ కూడా ఈ పోస్టులకి ఇన్ టైంలో అయితే అప్లై చేసుకోండి. సో ఈ పోస్టులకి ఓన్లీ ఆన్లైన్లో మాత్రమే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. వెబ్సైట్ లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తానండి. ప్రతి ఒక్కరు కూడా ఒకసారి అయితే డిస్క్రిప్షన్ అయితే చెక్ చేయండి. సో మిగిలిన పోస్టులకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా నేను మరొక వీడియోలో చేసి మన ఛానల్ అయితే అప్లోడ్ చేస్తానండి. సో మిగిలిన పోస్టులు కూడా మీరు ఛానల్ అయితే చూడొచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే కనుక ఈ వీడియోని లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ సర్కిల్ కానీ తెలిసిన వాళ్ళకి ఎవరికైనా ఇన్ఫర్మేషన్ హెల్ప్ అవుతుంది అనుకుంటే ఇన్ఫర్మేషన్ వాళ్ళు కూడా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.